పేరు నరేష్, మాది పాముకుంట, రాయపేట మండలం, జిల్లా నల్గొండ. తెలంగాణ ఉద్యమం గురించి అసలు శ్రీకాంత్ చనిపోవడంతో నాకు చాలా ఒక భావన కలిగింది. నా కోసం ప్రాణం ఇచ్చిండు. కానీ నేను కృషి చేద్దాం, తెలంగాణ గురించి కంపల్సరీ పోరాడదాం అని ఫస్ట్ ఊరి నుంచి వెళ్ళి మండలం నుంచి వెళ్ళి సిటీ లెవెల్లో హైదరాబాద్ నుంచి ట్యాంక్ బండ్ మీద ఎన్నో ధర్నాల్లో నేను పాల్గొన్నా. నక్సల్స్ రోడ్డు మీద అసలు దానికి అనుకూలంగా దానికి టైం ఇవ్వలే, గవర్నమెంట్ చేసుకోమని ఆర్డర్ ఇవ్వకుండా దానికోసం ధర్నా చేసి ఒక గంట సేపు రాష్ట్రోక చేసి మీ నుంచి ఆర్డర్ వచ్చింది. దానివల్ల సక్సెస్ఫుల్ చేసినాం. ఇందిరా పార్క్ కూడా అనుమతి ఇవ్వకపోతే ఒక గంట సేపు ఆగి ధర్నాలు చేసి మళ్ళీ రిలీజ్ చేస్తే మాకు అప్పుడు పర్మిషన్ ఇచ్చి అక్కడ ఇందిరా పార్క్ వద్ద కూడా సక్సెస్ఫుల్ అయింది. దీనివల్ల మేము చాలా ముందుగా అంటే తెలంగాణ కావాలి అనే ఒక భావనతో నక్సల్స్ పోయినాం, విజయవంతం చేసినాం. అక్కడ ఒక రబ్బర్ బుల్లెట్ తోటి ఒక 2-3 బాంబులు ఇచ్చిపెట్టి అక్కడ దానివల్ల వాసనకు కొంతమంది చాలా అడ్డపడిపోయారు, మొచ్చపోయారు. కానీ అప్పుడు నాకు తెలిసింది అసలు ఇంత ఘోరం ఉంటుందా మన తెలంగాణలో, మనకు స్వేచ్ఛ లేదా. ఇంతవరకు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చాలా మన హింస పాల్పెట్టింది. అసలు ఒక రబ్బర్ బుల్లెట్తో గాయపరిచి అసలు మేము ఆడ శాంతియుతంగానే పోరాడుతుంటే ఆ శాంతియుతంగా కాకుండా ఎన్నో ఇబ్బందులు పెట్టి నాకు అప్పుడు భావించేది కంపల్సరీ ఇంకా కష్టపడాలి అని భావన కలిగి ఒక 2 రోజులు అమ్మాయి నిరాదీక్ష చేసిన మా రాయపేట మండలంలో. దానివల్ల నాకేమనిపిస్తుంది అంటే నాకు కూడా చాలామంది సార్లు వచ్చారు, టీచర్లు వచ్చారు, కాలేజ్ నుంచి రాళ్ళు తీసారు, మేము మీకు సంఘం తెలుపుతున్నామని. అప్పుడు అనిపించింది అబ్బా నాకు నా వెనక ఇంతమంది కూడా ఇంత ప్రోత్సహించారా. డాక్టర్ వచ్చిండు, ట్రీట్మెంట్ చేసారు. ఫస్ట్ 70 అయింది బీపీ, మళ్ళీ 60 అయింది, 50 అయింది. అసలు నేను పడిపోయిన టైంలో డాక్టర్ వచ్చి కానిస్టేబుల్ వచ్చింది, ఎస్ఐ వచ్చిండు, వాళ్ళందరూ వచ్చి హాస్పిటల్స్కి పోయి ట్రీట్మెంట్ చేసారు. జడ్డ బాలకృష్ణ రెడ్డి వచ్చిండు, భువనగిరి జడ్డ బాలకృష్ణ రెడ్డి వచ్చి నిమ్మరసం తాగిపించి తమ్ముడు ఆయన పోరాడతాం కానీ మరి ఇంత ఘోరంగా వద్దు, సరే పోరాడు నీకు ఓకే అని ఆయన భరోసా ఇచ్చిండు. నేను పోరాడతా అని చెప్పిండు. దానివల్ల నేను చాలా ముందుకెళ్ళా. అసలు ఉద్యమం అంటే మా నాన్నమ్మ, మా తాతమ్మ కూడా స్వాతంత్ర సమరయోధురాలే. ఆమెను నాలో అసలు కొన్ని ఉంటాయన్నమాట, అవి రక్తకణాలు నాలో ఉన్నాయేమో. నేను కూడా కంపల్సరీ పోరాడాలి. మా అమ్మకు పెన్షన్ కార్డు కూడా ఉంది. దానివల్ల నాకు కూడా అసలు ఏంది మనం కూడా పోరాడాలి. నేను భూమి మీద పుట్టిన ఎందుకు ఏదో ఒకటి సాధించాలి. పుట్టినాం, పెరిగినాం, సచ్చినామా దాంట్లో సమాజం కాదు. నా వంతుకు నేను తెలంగాణకి ఏం చేస్తా. ఇంతమంది చచ్చిపోయారు, నేను ఒక్క బతికి సాధిస్తా అని కంపల్సరీ. జై తెలంగాణ.